రైతుల కోసం రాజన్న పాదయాత్ర భారీ స్పందన లభిస్తా ఉంది. ఇప్పటికే వేలేరు మండలంలో వేలేరు నుంచి స్టార్ట్ అయినటువంటి పాదయాత్రకు ఇప్పటికే చాలా మంది ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ తో పాటుగా పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా వేలేరు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ రోజు రైతుల కోసం రాజన్న చేసేటువంటి పాదయాత్ర విశేష స్పందన లభిస్తా ఉన్నది. ఎక్కడ చూసినా ఏ గ్రామానికి చేరుకున్నా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. మహిళలైతే ముందు వరుసలో ఉండి ఆయనకు బొట్టు పెట్టి మరి తమ గ్రామానికి పిలుచుకొని గ్రామ సమస్యలను, ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా రాజన్న పాదయాత్రలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా వేలేరు మండలానికి నీళ్లు తీసుకొచ్చేందుకోసం ఈ రోజు రాజన్న చేసుకున్నటువంటి ఈ పాదయాత్ర విశేష స్పందన లభించడంతో పాటుగా చాలా మంది జనాలు రాబోతున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. రూట్ మ్యాప్ లో ఉదయం 10 గంటలకు వేలేరు మండలం, అదేవిధంగా 11 గంటలకు చాలపల్లె, దాంతో పాటుగా 12 గంటలకు బీసర, 1 గంటకు మద్దెలగూడెం, 1:30కు కొమ్ముగుట్ట, 2 గంటలకు లింగంపల్లి సమ్మక్క దగ్గర భోజనానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు లింగంపల్లి నుంచి స్టార్ట్ అయి 4 గంటలకు పత్తేపూర్, అదేవిధంగా 4:30 గంటలకు 5 గంటలకు గడ్డి రామారానికి చేరుకుంటుంది. అక్కడ ముగింపు సభ ఉండబోతా ఉంది. ముగింపు సభ వరకు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలంతా కూడా తండోపతండాలుగా రాబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్య నేపథ్యంలో, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నేపథ్యంలో రాజన్న ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో మొదటి అడుగు రాజన్న వేస్తున్నటువంటి రైతుల కోసం రాజన్న అనునిత్యం కూడా అనేక ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు రైతుల కోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఈ పాదయాత్ర సుమారుగా వేలేరు మండలానికి నీళ్లు తీసుకురావడం కోసం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా, ఎంతో మంది ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయారు. బట్ రాజన్న ఖచ్చితంగా కూడా నేను వేలేరు నీళ్లు తీసుకొస్తా, వేలేరుకు రిజర్వాయర్ నీళ్లు తీసుకురావాలి అన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు స్వయంగా తమ పార్టీ నాయకులు కూడా కదిలి వస్తా ఉన్నారు. గ్రామాన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదిలి వస్తా ఉన్నారు. విశేష స్పందన లభిస్తా ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా ఆయనకు బ్రహ్మరథాలు పడతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, పక్కన చూస్తే విజువల్స్ లో మనకు చాలా మంది ప్రజలు, రైతులు ఆయన వెంట నడుస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎవరైనా నేత పాదయాత్రలు చేస్తే కేవలం ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే పాదయాత్రలు చేస్తారు. కానీ సామాన్య ప్రజలు కూడా ఆయనతోని పాదయాత్రలు చేస్తా ఉన్నారు. రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజాక్షేత్రానికి, ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో రాజన్న పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. ఇది కాంగ్రెస్, స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కి బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవాలి. ఈ రోజు రాజన్న చేస్తున్న ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా ఉంటుంది. ఈ రోజు కేటీఆర్ ఇన్స్ట్రక్షన్స్ తో రాజన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భారీ సక్సెస్ కి తొలిమెట్టు అని చెప్పుకోవాలి. ఈ రోజు రైతుల కష్టాలను, కన్నీళ్లను తూడ్చేందుకు రాజన్న చేస్తున్న ఈ పాదయాత్ర భారీ సక్సెస్ కాబోతా ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర భారీ సక్సెస్ ని అందుకోబోతా ఉంది.